2000 మంది పైన చర్యలు తీసుకుంటారా? వారిని విచారించకుంటే నన్ను టార్గెట్ చేసినట్టే అంటుంది. ఓలా ఈమె పేరు అయితే నాకు పెద్దగా తిరగదు నోరు. ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో ఏమన్నా మిస్టేక్ అయితే ఈయనకి నోరు తిరగదా నత్తోడు అనుకోకూరు. కానీ ఈ స్మితా సబర్మాలో ఏదో ఉండేగా, కేసీఆర్ గారి పర్సనల్ సెక్రటరీ, ఏమంటుంది ముచ్చట. అసలుకు ఈమె ట్రాప్లో పడ్డది ఓలా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ ఈమె ట్రాప్లో పడిపోయారు. వాస్తవానికి ఈమెది అసలు పంచాయి అట్ట పెట్టి ఉత్త పంచాయి తలిగిరు. ఈమె గతంలో ఏం చేసింది మర్చిపోయినట్టు పాడైపోను. ఆ మధ్యలో పేపర్ కూడా వచ్చింది కానీ ఈ మధ్యలో పెద్దగా వస్తలేదు. ఏది, ఈమె ఒక వైట్ నెంబర్ ప్లేట్ కార్ తీసుకొని అదేదో యూనివర్సిటీలో కిరాయికి పెట్టింది. ఈ ముచ్చట మర్చిపోయినట్టు ప్రజలు పాడై. దాని పేరు మీద దగ్గర 61 లక్షల రూపాయలు డ్రా చేసింది ఈమె. అది ఎవరి సంపద? అది తెలంగాణ ప్రజల సంపదే. 61 లక్షల రూపాయలు డ్రా చేసినట్టు ఈమె మీద ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రభుత్వాన్ని కూడా ఎరుకున్న ముచ్చటే. ఇప్పుడు ఏమంటుందంటే కంచగచ్చిపోలి విషయంలో జరంత ఈమె చొరవ ఎక్కువ తీసుకుంటుంది. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళే తీర్పు వచ్చింది. దాన్ని తిరిగిపోతున్నాడు గిసోని కైటకి పని చెప్తారు. నిమ్మలంగా అందులో పోయి చెట్లు నాటుకొని ఏ రకంగా మీరు సాఫ్ చేసిరో మళ్ళీ ఏ రకంగా చెట్టు నాటుతారో చెట్టు నాటి అడవి లెక్క చేయరని చెప్పింది. కానీ దానిపైన ఇప్పుడు ఆ కంచగచ్చిపోలి విషయం పైన ఎనలేని ప్రేమ చూపిస్తుంది ఈ స్మిత అంటామె. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉంటివి అంటే ఇప్పుడు ఈమె కూడా ప్రభుత్వంలో ఒక భాగం అన్నట్టే కదా. ఈమె ఎప్పుడు చూసినా కానీ బయట కార్ల మీద నడుచుకుంటూ అవపడపోయేది. ఎప్పుడు చూసినా కానీ మీది మోటార్ మీద అంగనే పోయేది. ఎప్పుడు చూసినా కానీ హెలికాప్టర్ దిగిన పాపాన పోలే ఈమె. అసలుకు నిజంగా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేస్తుందో నాకైతే అర్థమవుతుంది. కానీ నిజంగా వీళ్ళకు జర్నల్ నకలు లేనట్టుంది ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాకు. ఇప్పుడు ఆయననేమో ఆ ఒరిస్సాకి పట్టుకొచ్చుకోరు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన. ఆ ఒరిస్సా ఆయన డైరెక్టర్. ఇంకోలేంది మన గాంధీ భవన్ సోషల్ మీడియా డైరెక్టర్ ఏమో వీళ్ళు ఆంధ్రప్రదేశ్. ఆడొకడేమో ఒరిస్సా, ఒకళ్ళేమో ఏపీ. మరి వీళ్ళకి ఏమేరక పాడైతే చెప్పురిగా. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసే పని కూడా ఇక మాలాంటి చేయవలసింది. పాడైపోయిన ఆడేసాం మేము వేయాలి, మగేసాం మేము వేయాలి. మరి వాళ్ళేం పనుకున్నారు మాకు తెలియదు. వాళ్ళేమో వేల జీతాలు తీసుకొని మంచి ఫండ్ తీసుకొని వాళ్ళు ఉంటారు. కానీ మేము ఏమైనా కానీ ఇక ప్రజల కోసం చెప్పాల్సిన ముచ్చట. కానీ ఈ స్మితా సబర్వాల్ అంటే ఆమె 10 సంవత్సరాలు ఏ పాపం తెలియనాడు సపరేట్గా కూర్చుంది. ఇవాళ వస్తారా కల్లా ఇక ఇంత పొడుగు మాట్లాడుతుంది. ఇక గట్టిగా రేపనాడు ఏమన్నా గట్టిన కేసులు పీసులు రూటగా ఆయన అంటే ఏమంటుందంటే నేను కంచగచ్చిపోయి విషయంలో జరంత చురుకుగా పనిచేసినందుకు నా పైన కక్ష సాధిస్తున్నారు అని ముచ్చట వస్తుంది. అంతే కదా. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మరి తెలుసా ఈ ముచ్చట తెలియదా? మాకైతే తెలియదు. ఆయనేమో పక్క దేశం పోయిండు. అది జపాన్కో విపాన్కో వాయగా. మరి పార్టీలో ఉన్న పెద్ద మనుషులంతా ఏం చేస్తున్నట్టు? ఈమె ఏం చేస్తుంది ఈ పార్టీకి? ప్రస్తుతానికి ఐఏఎస్ఏ కదా, ఐఏఎస్ఏ. మరి ఈమె 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరిగిన ఏ ఒక్క అన్యాయం పైన ఏనాడు కూడా సపోర్ట్ చేయకపోగా 61 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని డ్రా చేసుకొచ్చింది. ఆ కేసు బయటకు వస్తే బాగుండు. కానీ ఈ ప్రభుత్వానికి ఎరుకులం వచ్చినా మరి ఏ పనికి బయట పెడతారో నాకైతే అర్థమవుతలేదు. ఇవాళ పేపర్కి వచ్చింది ఈమె. చూడరు మన ఇక అనకూడదు కానీ చూడు ఎట్లా చూడరు. ఇంకొక అసలు ముచ్చట వచ్చింది. ఉంటా మరి.